జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ దరిద్రపు కొట్టు పాకిస్తాన్ ను మనం ఎన్నిసార్లు ఎన్ని చావు దెబ్బలు కొట్టినా కూడా వీళ్ళకైతే బుద్ధి రావడం లే మొన్ననే మనం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి దాన్ని విజయవంతంగా అయితే నిర్వహించాం పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేసి పారేసాం అదేవిధంగా వాళ్ళ ఆయుధాగారాలను కూడా నాశనం చేసాం ఇకపోతే 200 మందికి పైగా ఈ లపాకిస్తాన్ తీవ్రవాదులను అయితే మట్టు పెట్టేశాం కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లపాకిస్తాన్కి మాత్రం బుద్ధి వచ్చినట్టయితే కనపడ్డలే మళ్ళీ అవే తప్పులు చేస్తుంది కుక్క తోక వంకరన్నిట్టుగా ఈసారి పాకిస్తాన్ తన స్ట్రాటజీని అయితే మార్చుకుంది చేసే పనులు కాదు స్ట్రాటజీని మార్చింది అనమాట అది ఎట్టయ్యా అంటే ఈసారి ఈ లపాకిస్తాన్ తీవ్రవాదుల చేత మన దేశం పైన దాడులు చేయించకుండా ఈసారి ఖలిస్తాన్ తీవ్రవాదులను తమ టార్గెట్గా ఎంచుకునింది అనమాట అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ రాడికల్ ఖలిస్తానీ తీవ్రవాదులకు ఆయుధాలను అదేవిధంగా మందుగుండును అలాగే డ్రగ్స్ను సప్లై చేసి వాళ్ళ ద్వారా మన దేశం పైన తీవ్రవాద దాడులు చేయించాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ కళ్ళని కూడా కంటాలి ఏమన్నా పాసిబుల్ ఏంటి లపాకిల్ని కూడా ఏమైనా పంపిద్దామయ్యా వాళ్ళ కోసమా బాగా వాళ్ళని సాటిస్ఫై చేసేదానికి అంతే కదా అంటే మన దేశంలోని రాడికల్ చేతనే మన దేశం మీద దాడులు చేయించాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ దురాలోచన చేస్తుందన్నమాట అంటే మన వేలుతోనే మన కను పొడిచేదానికి ప్లాన్ వేస్తుందన్నమాట ఇకపోతే మన పంజాబ్ రాష్ట్రంతో ఈ దుర్మార్గపు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు దాదాపుగా 800 కిలోమీటర్ల సరిహద్దు రేఖ అయితే ఉండాలి దీనిని అంతర్జాతీయ సరిహద్దు అని అంటారు ఈ అంతర్జాతీయ సరిహద్దు రేఖ పొడవునా కూడా పాకిస్తాన్ సైనికులంతా కూడా మాటేసి ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో ఆ ప్రాంతం నుంచి ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలను అదేవిధంగా మందుగుండును డ్రగ్స్ను యువతలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు వాటిల్ని పంజాబ్లోని ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు అందేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే మొన్న 1కి 6 డ్రోన్లను ఈ పాకిస్తాన్ సైనికులు మన పంజాబ్ రాష్ట్రంలోకి అయితే వదిలిపెట్టినారు చూడండి అందుకే నేను అనింది అవకాశం ఉంటే లపాకిల్ని కూడా యువతలకు పంపించరు ఏది డ్రోన్లు కేలగట్టి అర్థమవుతుందా ఈ 6 డ్రోన్ల నిండా తుపాకులు మందుగుండు అదేవిధంగా హెరాయిన్ను పంపించారు అంతే ఈ విషయాన్ని వెంటనే పసిగట్టినటువంటి మన బిఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ పంపించినటువంటి ఆ డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చి పారేసి పాకిస్తాన్కి అయితే ఒక గట్టి షాక్ని అయితే ఇచ్చారు చూడండి ఈ ఆపరేషన్లో మొత్తం 6 డ్రోన్లు అయితే అదుపులోకి తీసుకున్నారు వాటిలో 3 డ్రోన్లు వచ్చేసి ఏరియల్ ఫోటోగ్రఫీ అదేవిధంగా వీడియోలు తీసేందుకు ఉపయోగించేటటువంటి DJI ఈ మావిక్ డ్రోన్లు అయితే మరో 3 డ్రోన్లలో తుపాకులు బుల్లెట్లు మ్యాగజైన్లతో పాటు 2 కేజీల హెరాయిన్ కూడా మన సైనికులు అయితే స్వాధీనం చేసుకున్నారన్నమాట అంటే ఏవైతే నేల కూల్చినారో వాటి నుంచి అమృత్సర్ జిల్లాలోని మేదే గ్రామం దగ్గర రాత్రి సమయంలో 5 డ్రోన్లను మన బిఎస్ఎఫ్ జవాన్లు అయితే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి వాటిని కూల్చిపడేశారు అక్కడ 3 తుపాకులు 3 మ్యాగజైన్లు అదేవిధంగా 4 ప్యాకెట్ల హెరాయిన్ అయితే స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా టర్న్ టారన్ జిల్లా దగ్గర ఉండేటటువంటి డాల్ అనే గ్రామం దగ్గర మరో డ్రోన్ కూల్చేసి అక్కడ కూడా తుపాకులు హెరాయిన్ అయితే స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్కు చెందినటువంటి ఈ నార్కో టెర్రరిజం గ్రూపులు అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీతో కలిసి ఈ పని చేసినట్టు తెలుస్తుంది మన వాళ్ళు చేపట్టేటువంటి ఈ కౌంటర్ ఆపరేషన్ ద్వారా ఈ లపాకిస్తాన్ నార్కో టెర్రరిస్ట్ గ్రూపులకు ఒక మంచి మెడి దెబ్బ అయితే పడినట్టయింది అయితే ఈ ఆపరేషన్ ను మన బిఎస్ఎఫ్ తో పాటు పంజాబ్ పోలీసులు కూడా కలిసి సంయుక్తంగా నిర్వహించడం ఇక్కడ విశేషం అన్నమాట అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్